మహిమ, అలాగనే భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము అని దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటం వలన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము క్రీస్తు ద్వారా ఏంటి అంటే సమాధానం. మొదటిగా పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయాం మనం. అంటే దేవుని నుండి దూరం అయిపోయిన మనకు మరలా దేవునితో ఉండటానికి, దేవుడు సమాధానం ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చారు. అలాగనే భూమి మీద కొంత అసమాధానం కుటుంబాల్లో మనం చూస్తాం. భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లల తల్లిదండ్రులతో, అన్న తమ్ముడితో, అక్క చెల్లెలతో, అత్త కోడలతో, కోడలు అత్తతో సమాధానం లేనటువంటి స్థితి ఇలాగున అనేక కుటుంబాల్లో జరుగుతూ ఉంది. ఇంత సమాధానము లేనటువంటి ఈ స్థితి కుటుంబాల్లోనే కాకుండా పట్టణాల వరకు చేరి, పట్టణానికి పడట్ల, దేశానికి పడట్ల, సరిహద్దుల్లో యుద్ధాలు, పులరా మరి ఆధిపత్య పోరులో యుద్ధాలు జరుగుతున్న అసమాధానము లేనటువంటి ఈ ప్రపంచానికి భార్య గర్భములో పుట్టడం జరిగింది. ఈ రోజు సమాధానము లేని జీవితాలకు, సమాధానము లేని కుటుంబాలకు, సమాధానము లేని వ్యక్తులకు నా దేవుడు సమాధానకర్తగా మీకుండి మిమ్మల్ని సమాధాన పరుచునుగాక. మీ కుటుంబాలు సమాధాన పడునుగాక. విభేదాల మధ్య ఉన్న కుటుంబాలు సమాధాన పడునుగాక. విభేదాలతో రగిలిపోతున్న గ్రామాలు సమాధాన పడునుగాక. సమాధానకర్త పేరట ఈ ప్రాంతానికి సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఆమేన్. మంచిది పిల్ల.